ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రైట్, ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, ప్రమాద బారిన కార్లు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చాలా చోట్ల కూడా చూస్తున్నాం, వాహనాల్లో కార్లలో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడక్కడ పొగలు రావడం, ఆ తర్వాత మంటలు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అసలు మనం చాలా వరకు కూడా చూస్తున్నాం. ఓవైపు చూసినట్లయితే ఎండల్లో భారీగా గతంలో ఎప్పుడూ లేనంత ఎండలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు సేఫ్టీ పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చాలా చోట్ల కూడా చూస్తాం. అనేక వాహనాలు కూడా ఆ డ్రైవింగ్లో ఉండగానే అక్కడక్కడ మొత్తం బాగా ఓవర్ హీట్ కావడం, ఆ పొగలు రావడం, అది గమనించి దిగేసరికి కూడా మొత్తం పొగలతో పాటు మంటలు కూడా అంటుకొని కార్లు పూర్తిగా తగలబడుతున్నటువంటి దృశ్యాలని మనం చాలా చోట్ల చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కారులో ఈ విధంగా మంటలు రావడానికి కారణం ఏంటి, ఇట్లా విధంగా పొగలు రావడానికి కారణం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాహనదారులని ఆర్టీవీ వారికి అంతా కూడా ఈ విధంగా ప్రమాదాల బారిన పడుతుందని తెలుసుకొని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సాధారణంగా మనం జనరల్గా చూస్తున్నాం, ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చోట వాహనాల నుంచి ఆ పొగలు రావడం, మంటలు రావడం, పూర్తిగా కార్లు తగలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి? సార్, మామూలుగానైతే వెహికల్ సర్వీస్ టు సర్వీస్, ఖచ్చితంగా సర్వీస్ టు సర్వీస్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. మామూలుగా ఇలాంటివి జరగడానికి ఎక్కువ కారణం ఏంటంటే మామూలు కూలెంట్ లీకేజ్ లాంటివి, కూలెంట్ లీకేజ్ ఉన్నా, ఇంజన్ ఆయిల్ సరిగా లేకపోయినా, లేదంటే ఫ్యాన్ తిరగకపోయినా బండి ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఓవర్ హీట్ కావడం వల్ల ఇట్లే తగలబడిపోవడము, వైరింగ్ షార్ట్ అయ్యి కూడా తగలబడిపోవడం ఇలాంటివి వస్తుంటాయి. సర్వీస్ టు సర్వీస్ ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉండవు. అని ఇంతకుముందు గతంలో చూస్తాం, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు కూడా చాలా తక్కువనే చెప్పవచ్చు. కార్లో చాలా ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే దీనికి ఈ ఎండలు కూడా ఒక కారణం సార్. ఇప్పుడు మామూలుగా బయటి వాతావరణమే 46 degrees వరకు ఉన్నది. దీనివల్ల ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కూడా బండ్లు జర ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకొరకని మామూలుగా ఈ ఎక్కువ ఎండలు ఉన్న టైంలో కొద్దిగా తక్కువ బండిని లాంగ్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగడము, ఇంకోటి ఏంటంటే కూలెంట్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవడము, మధ్యలో కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి వెళ్ళడము, ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ కరెక్ట్ టైం టు టైం తిరిగితేనే మీ బండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెహికల్ని ఎండలు బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి వెహికల్ని ఆపి ఏసీ వేసుకోవడం కూడా తప్పేశారు. బండి రన్ అయ్యేటప్పుడే ఏసీని వాడాలి. బండిని ఆపి ఏసీని వాడడం వల్ల కూడా బండి ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా వరకు ఈ విషయం ఎవరికి తెలియదు. బండి ఇంజన్ స్టార్ట్లో ఉంచి ఏసీ వేసుకోవచ్చు, కానీ అట్లా వాడడం తప్పు సార్. వెహికల్ రన్నింగ్లో వాడుకోవడం వల్ల అంతగా బండి మీద ఎఫెక్ట్ ఉండదు. ఆపినప్పుడు ఏసీ వాడడం వల్ల బండి ఇంకా ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బండిని రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఏసీ వాడాలి. మనకి ఏమైనా ముందుగా తెలుస్తుందా, డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఏమైనా సింబల్ గిట్లా కనిపిస్తుందా, ఈ విధంగా బండి ఓవర్ హీట్ అవుతుంది, ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ముందే తెలుస్తుంది సార్. లోపల డాష్ బోర్డ్లో రెడ్ కలర్ రండి, రెడ్ కలర్లో మీకు ఫ్లాగ్ గుర్తున్న లైట్ వస్తుంది సార్. ఇక్కడ ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. ఫ్లాగ్ గుర్తున్న లైట్ వస్తుంది సార్. మామూలుగా అంటే కొన్ని వెహికల్స్నేమో ఇదేమో ఈ టెంపరేచర్ ముళ్ళు ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 50% వరకు నార్మల్ సార్. ఈ 50%కి దాటిపోయిందంటే బండి ఓవర్ హీట్ అవుతుందని అర్థం చేసుకోవాలి సార్. ఇందులో వేరే వెహికల్స్లో ఏంటంటే ఒక ఫ్లాగ్ ఉన్న గుర్తు వస్తుంది, ఈ రెడ్ కలర్లో ఫ్లాగ్ ఉన్న గుర్తు వస్తుంది. బండి ఓవర్ హీట్ కాగానే ఆ గుర్తు వచ్చేస్తుంది. ఆ గుర్తు వచ్చిందంటే వెంటనే వెహికల్ని ఆపేసేయాలి. వెహికల్ని ఆపేసి పూర్తిగా కూల్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో రేడియేటర్ క్యాప్ మాత్రం తీయొద్దు. రేడియేటర్ క్యాప్ తీస్తే వాటర్ బాయిల్డ్ అయ్యి వేరే ప్రమాదాలు జరిగే మొత్తం కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రేడియేటర్లో కూడా మనము వాటర్ ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి ఖచ్చితంగా అది ఉదయం పూట వెహికల్ కూల్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే క్యాప్ తీయాలి. బండిని ఒకసారి రన్ చేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితిలో రేడియేటర్ క్యాప్ తీయొద్దు. అది తీయడం వల్ల వాటర్ బాయిల్డ్ అయ్యి మొత్తం మనుషులు కాలిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. చాలా వరకు కూడా సర్వీసింగ్ చేసినప్పుడే ఆ రేడియేటర్లో ఉన్నటువంటి వాటర్ చూసుకుంటాం, మళ్ళీ మనం సర్వీసింగ్కే ఇస్తాం. కానీ ఎవరు కూడా చాలా వరకు వాహనాలు నేను నడిపినా కానీ ఆ సర్వీస్ టు సర్వీసే కానీ ఆ రేడియేటర్లో వాటర్ కూడా అవన్నీ గుర్తించినటువంటి పరిస్థితి. మీకు ఈ మీటర్లో ఏ ఇంజిన్ వచ్చినా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సార్, ఇవి చాబీ ఆన్ చేయగానే ఈ లైట్లు ఏది రన్నింగ్లో వచ్చినా కానీ ఖచ్చితంగా వెహికల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. ఏది వచ్చినా కానీ ఎమ్మటే సర్వీస్ సెంటర్కి వచ్చి చెక్ చేయించుకోవాలి. ముందుగా ఇప్పుడు వాహనం స్టార్ట్ చేసినప్పుడు ఆ విధంగా రెడ్ సింబల్ ఇప్పుడు ముందు ఇవి వచ్చినాయి కదా సార్, ఈ స్టార్ట్ చేయగానే ఇవన్నీ పోతాయి.
అయినా రన్నింగ్లో కూడా ఏదైనా ఒక లైట్ అందులో వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి వచ్చి చెక్ చేయించుకోవాలి. అది హీట్ అయితే ఈ టెంపరేచర్ది సగానికి దాటిపోయిందంటే ఇది ఖచ్చితంగా హీట్ అవుతుందని అర్థం. ఇది సగానికి దాటిపోయినా కానీ వెహికల్ని రన్ చేయొద్దు, వెంటనే ఆపేసేయాలి. బండి కూల్ అయిన తర్వాతనే అది టెక్నీషియన్కి చూపించుకోవాలి. అంటే చాలా వరకు కొన్ని కిలోమీటర్ల మేర ట్రిప్పులు వెళ్తుంటారు, చాలా లాంగ్ డ్రైవ్లు కూడా చేస్తుంటారు. ఆ సమయాల్లో కూడా ఎక్కువగా వాహనం ఎన్ని కిలోమీటర్లు పోయినాక మధ్యలో ఆపుకోవడం అలాంటివి చేయాలంటారు? ఖచ్చితంగా అంటే కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపాలి సార్. ఇది మామూలుగా కొద్దిగా 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ అంటే ఆపకున్నా పర్లేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్తున్నా అంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలి సార్. ఇంకోటి ఏంటంటే ఈ టెంపరేచర్లో ఖచ్చితంగా ఆగాలి. వేరే మామూలుగా కూల్ టైంలో అంటే ఇంకా దూరం ఎక్కువ వెళ్ళినా పర్లేదు, కానీ ఈ 45 డిగ్రీస్ టెంపరేచర్లో పోతున్నాం అంటే ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలి సార్. అంటే ముందుగా మనం ఏమైనా గుర్తించవచ్చా? అకస్మాత్తుగా మొదటగా పొగలు వచ్చి మంటలు వస్తున్నాయా? ఏ విధంగా అవుతున్నాయి ప్రమాదాలు? మామూలుగా బండి ఓవర్ హీట్ కావడం వల్లనే ఈ పొగలు రావడం అయినా, ఏదైనా వైరింగ్ షార్ట్ అయినా, లేదంటే బండి ఓవర్ హీట్ అయినా, ఈ రెండిట్లలోనే కాలిపోవడం లాంటివి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి సార్. దానికి ముందుగా మాత్రం హీట్ అయితే మాత్రం ఇక్కడ సిగ్నల్ వస్తుంది. అదేవిధంగా కూలెంట్ ఆయిల్ కూడా ఇప్పుడు కూడా పరిశీలించాలి. కూలెంట్ అంటే మీరు మామూలుగా రన్నింగ్లో ఉన్నప్పుడు తీయాలంటే చేయొద్దు. మార్నింగ్ టైంలో వెహికల్ ముందు స్టార్ట్ చేయడానికంటే ముందే కూలెంట్ చూసుకోవడం మంచిది. లేదు మన టెంపరేచర్ ఏదైనా ఎక్కువ వస్తుందంటే వెంబటే సర్వీస్ సెంటర్ దగ్గర వచ్చి ఇది ఈ 50%కి దాటిపోతుంది సార్. ఈ హెచ్ వైపు పోతుందంటే బండి ఓవర్ హీట్ అవుతుందని అర్థం. ఖచ్చితంగా హెచ్ వైపు పోయిందంటే టెక్నీషియన్ దగ్గరికి రావాలి, చెక్ చేయించుకోవాలి. అట్లే నడిపితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఇంకోటి ఏంటంటే ఇంజన్ ఆయిల్ కూడా కరెక్ట్ టైం టు టైం సర్వీస్ చేయించాలి. ఇంజన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బండి ఎప్పుడు కూడా కండిషన్లో. అవును సార్. రైట్, చూడొచ్చు చాలా వరకు అనేక జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. బండి సర్వీస్ టు సర్వీస్ చేయించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం బండి స్టార్ట్ చేసినప్పుడు మనకు అక్కడ సింబల్గా కనిపిస్తుంది. ఏదైనా రెడ్ మార్క్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్లే అని దాన్ని వెంటనే కూడా సర్వీసింగ్ సెంటర్లో కూడా చూయించుకోవాలి, జాగ్రత్త పడాలని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆ టెంపరేచర్లు కూడా 45-46 డిగ్రీస్ వరకు కూడా ఉంటున్నాయి. అదే ఇక చాలా వరకు లాంగ్ డ్రైవ్ వెళ్ళేవారు కూడా మధ్యలో 100 కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళు కూడా అక్కడక్కడ కాస్త బండి నిలుపుకొని ఆఫ్ చేసుకుంటే కొంచెం బెటర్ అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో గతంలో చాలా తక్కువగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, కానీ ఈ మధ్యకాలంలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపించడానికి కూడా కారణం బండి కండిషన్స్ సరిగా లేకపోవడం, అదేవిధంగా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించాలన్నా కానీ వారు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ టైం టు టైం సర్వీసింగ్తో పాటు అందులో ఇంజన్ ఆయిల్ కానీ, కూలెంట్ ఆయిల్ కానీ, అదేవిధంగా రేడియేటర్లో వాటర్ కానీ ఇలాంటివన్నీ బండి సక్రమంగా కండిషన్స్లో ఉండాలి. అదేవిధంగా బండిని మనం ఆపిన చోట కొంతమంది ఏసీ వేసుకొని కూడా ఇంజన్ ఆఫ్ ఉన్న కానీ ఏసీ వేసుకొని కూడా అందులో నిద్రపోతుంటారు. చాలా వరకు ఏసీ ఆ విధంగానే రన్నింగ్లో ఉంటుంది. అది కూడా మంచి పద్ధతి కాదు అని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని వాహనదారులంతా కూడా చాలా వరకు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. బండి కండిషన్స్ కానీ, అదేవిధంగా ముందుగా మనం స్టార్ట్ చేసినప్పుడే కీ ఆన్ చేసినప్పుడే అందులో ఉన్నటువంటి ఆ రెడ్ మార్క్ వస్తుందా, ఏదైనా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.